శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా కుడ్ అండ్ మైట్. ప్రతి వీడియోలో కెన్ అండ్ మే గురించి చెప్పాను, షల్ అండ్ విల్ చెప్పాను. ఇప్పుడు కెన్ అండ్ మేలో కెన్ అండ్ మే గురించి ఎంఏవై. కెన్ యూ రీడ్ ఇంగ్లీష్ అన్నప్పుడు నో ఐ కెనాట్ రీడ్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ చదవగలవా? నో ఐ కెనాట్ రీడ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ చదవలేను. అదే కెన్ ఐ కమ్ ఇన్ అంటే నేను లోపలికి రావచ్చా? యూ కెనాట్ గో హోమ్ నువ్వు ఇంటికి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళలేరు అండు. యూ కెనాట్ గో హోమ్ ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళలేరు. మే ఐ కమ్ ఇన్ సార్ అంటే నేను లోపలికి రావచ్చా అని విత్ కోసం. యూ ఎస్ యూ మే అంటే సరే రండి. ఎస్ యూ మే గో హోమ్ వెన్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ అంటే నీ పని పూర్తయినప్పుడు నీవు ఇంటికి వెళ్ళవచ్చని సార్ చెప్తుంది. ఐ కెన్ సాల్వ్ దిస్ సమ్ నేను ఈ సమస్యను పరిష్కరించగలను. ఐ కెన్ సాల్వ్ దిస్ సమ్ అంతవరకు చెప్పాను. తర్వాత కుడ్ మనం మైట్ గురించి చెప్పేటప్పుడు కుడ్ మరియు మైట్ అంటే కెన్ మే అనేవి భూతకాలాన్ని తెలిపేను. ఐ టోల్డ్ హిమ్ ఐ కుడ్ స్విమ్ నేను అతనితో చెప్పాను. ఐ టోల్డ్ హిమ్ ఐ టోల్డ్ హిమ్ ఏమని అతనితో చెప్పాను. ఐ కుడ్ స్విమ్ నేను అతనితో చెప్పాను నేను ఈదగలను అన్నట్టు. ఐ టోల్డ్ హిమ్ నేను అతనితో చెప్పాను. ఐ కుడ్ స్విమ్ నేను ఈదగలను. స్విమ్ అంటే ఈదగలను, కుడ్ అంటే చెప్పాను. అదేవిధంగా కుడ్ యూ డూ దిస్ వర్క్ కుడ్ యూ దిస్ వర్క్ నీవు ఈ పని నీవు ఒక్కడవే చేయగలవా? ఈ పని కుడ్ యూ దిస్ వర్క్ అలాంగ్ అంటే ఒక కుడ్ యూ దిస్ ఈ పని ఒక్కడవే చేయగలవా? ఈ పని నీవు ఒక్కడవే అలాంగ్ అంటే కుడ్ యూ దిస్ వర్క్ అలాంగ్ అంటే నీవు ఒక్కడవే ఈ పని పూర్తి చేయగలవా? ఈ పని నువ్వు ఒక్కడవే చేయగలవా? కుడ్ యూ డూ దిస్ వర్క్ కుడ్ యూ డూ దిస్ వర్క్ అలాంగ్ అంటే ఈ పని దిస్ వర్క్ అంటే ఈ పని నీ ఒక్కడవే యూ అలాంగ్ యూ డూ తర్వాత యూ డూ అనేది ఇది రెండు అంటే ఈ రెండు కలిపితే నీ ఒక్కడవే. దిస్ వర్క్ ఈ పని, యూ అలాంగ్ అంటే నీవు ఒక్కడవే. చేయగలవా? కుడ్ ఈ విధంగా చేయగలవా? 3 4 ఈ విధంగా 1 2 3 4 5 అంటే ఒక ఇంగ్లీష్ ఒక సెంటెన్స్లో ఈ విధంగా తెలుగులో మీనింగ్కి కుడ్ యూ డూ దిస్ వర్క్
అలాంగ్ అంటే ఫస్ట్ దిస్ వర్క్ నీ పని, దిస్ వర్క్ అంటే ఈ పని. యు నీవు, అలాంగ్ ఒక్కడివే, నీవు ఒక్కడివే. యు డూ చేయ, కుడ్ చేయగలవా. ఇట్లా ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ని, వెర్బ్స్ని, అడ్వర్బ్, అడ్జెక్టివ్ని ఈ విధంగా మార్పు చేసుకుని ముందు ముందు డెప్త్ క్లాసులు చెప్తాను. ఇప్పుడు ఫండమెంటల్స్ చిన్న చిన్న వాళ్ళకి ఉపయోగపడతాయి. చిన్న చిన్న వర్డ్స్ తీసుకొస్తాను మీ ముందుకి. కుడ్ యూ సాల్వ్ దిస్ సమ్, కుడ్ యూ సాల్వ్ దిస్ వన్, కుడ్ యూ సాల్వ్ దిస్ వర్క్. దిస్ వర్క్ అంటే ఈ పని. కుడ్ యూ సాల్వ్, సాల్వ్ అంటే పరిష్కారం చేయడం. యు అంటే నీవు. కుడ్ యూ సాల్వ్ దిస్ వర్క్, దిస్ వర్క్, దిస్ సమ్. వర్క్ అన్న ఒకటి, సమ్ అన్న ఒకటి. అంటే దిస్ సమ్. కుడ్ యూ సాల్వ్ దిస్ వర్క్ సమ్ అంటే నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవా. ఇది ఎక్కడ వస్తే నువ్వు. దిస్ సమ్ ఈ సమస్యని, ఇది 3 4 చూడండి. నువ్వు అంటే నీవు ఈ సమస్యను, దిస్ సమ్ అంటే ఈ సమస్యను, సమ్ అంటే సమస్య. అంటే సమస్య అంటే సమ్ అంటే మామూలు మ్యాథమెటిక్స్లో ఒక లెక్క అనమాట. నీవు ఈ సమస్యను పరిష్కరించగలవా. సాల్వ్ అంటే పరిష్కరించ. కుడ్ అంటే గలవా, కుడ్ అనేది గలవా. నీవు ఈ సమస్యను పరిష్కరించగలవా. ఈ విధంగా ఇంగ్లీష్ని తెలుగులోకి మార్చుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది. నో ఐ కుడ్ నాట్ సాల్వ్ ఇట్, నో ఐ కుడ్ నాట్ సాల్వ్ ఇట్, నో ఐ కుడ్ నాట్ సాల్వ్ ఇట్. లేదు ఎక్కడికి వస్తే ఒకటి, నో లేదు. ఐ కుడ్ నాట్ సాల్వ్ ఇట్, నేను 2, నో నేను. చూడండి ఎక్కడికి వస్తే సీరియల్గా వస్తుంది. నో నేను పరిష్కరించను. కుడ్ నాట్ సాల్వ్, నో లేదు, నేను పరిష్కరించలేను. మొత్తం కలిపి ఒకటే పదం. కుడ్ నాట్ సాల్వ్ ఇట్, నేను లేదు, నేను పరిష్కరించలేను. పరిష్కరించలేను అంటే ఇట్ అంటే దానిని తినాలి, దానిలో మీనింగ్ వచ్చేసింది కాబట్టి కుడ్ నాట్ సాల్వ్ ఇట్, నేను పరిష్కరించలేను. కుడ్ నాట్ సాల్వ్ ఇట్ అంటే మీనింగ్ ఆ విధంగా వస్తుంది. సాల్వ్ ఇట్. హీ మైట్ హ్యావ్ కమ్ హియర్, హీ మైట్ హ్యావ్ కమ్ హియర్ అంటే అతని ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. ఈ మైట్, ఈ మైట్, he might have come, he might have come here. చూడండి, he might have come here అంటే అతడు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. he అతడు ఇక్కడికి, he might have come here ఇక్కడికి, here, he here విధంగా చూడు. అతడు here అంటే ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. చూడు, మైట్ హ్యావ్ అంటే ఉండాల్సింది. అతడు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది అని అర్థం. హీ మైట్ హ్యావ్ కమ్ హియర్ అంటే అతడు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. హీ వర్క్డ్ హార్డ్, హీ వర్క్డ్, చూడండి, హీ వర్క్డ్ హార్డ్, హీ వర్క్డ్ హార్డ్ so that he might, so he might, so he might, that he might, so that he might
సో దట్ హీ మైట్ get good marks. Get good marks. He worked hard so that he might get good marks. అంటే అతడు కష్టపడి చదివితే అతడు హీ ఒకటి కష్టపడి వర్క్డ్ హార్డ్ మొత్తం కలిపి రెండు. ఈ వర్క్డ్ హార్డ్ కష్టపడి చదివితే అతడు కష్టపడి చదివాడు. ఈ వర్క్డ్ హార్డ్ వర్క్డ్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి చదివాడు. అతడు కష్టపడి చదివాడు కాబట్టి సో దట్ హీ మైట్ గెట్ గుడ్ మార్క్స్. కాబట్టి అతను మంచి మార్కులు వచ్చినాయి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.